ఫోటో వచ్చాడు. ఫోటో నాకు తెలిసి మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు అండ్ కొంతమందికి తెలియకపోవచ్చు. తను జపాన్ యాక్చువల్లీ. అండ్ మన తెలుగులో వ్లాగ్స్ చేస్తాడు. తెలుగులో సాంగ్స్ అవి పాడతాడు. అండ్ తను యాక్చువల్లీ మ్యూజిషియన్, డ్రమ్మర్ అంట. డ్రమ్స్ వాయిస్తాడు. యాక్చువల్లీ వాళ్ళకి తెలుగు రాదు కదా! ఏదో కొద్ది నేర్చుకున్నాడు. బట్ అదైతే వర్కౌట్ అవ్వదు బిగ్ బాస్ హౌస్‌లో. అభిజిత్ ఒక్కడే గ్రీన్ ఇచ్చాడు. రిమైనింగ్ వాళ్ళిద్దరూ రెడ్ ఇచ్చారు. ఎందుకంటే హౌస్‌లోకి లాంగ్వేజ్ లేనిదే వర్కౌట్ అవ్వదని చెప్పి. అసలు లాంగ్వేజ్ రాదు అని తెలుసు. మామూలుగానే మన పక్క స్టేట్ వాళ్ళకి లాంగ్వేజ్ రాకపోతే మనం యేసుకుంటాము. ఎందుకు తీసుకొచ్చారు ఇంగ్లీష్, హిందీతో మాట్లాడినప్పుడు తెలుగు బిగ్ బాస్ అని మళ్ళీ సెపరేట్‌గా నేమ్ పెట్టి ఎందుకు తీసుకొచ్చారు అంటాం. అలాంటిది ఇంటర్నేషనల్ నుంచి తీసుకొచ్చారు. అలాగని ఫోటోని ఉంచుతారనుకున్నారా? ఉంచరు. ఫోటోని కూడా పంపించేస్తారు. అలాంటప్పుడు జపాన్ నుంచి పిలిచారు. జపాన్ నుంచి ఫ్లైట్ టికెట్స్ బొక్క తనకి. అసలు సెలక్షన్ ఎలా చేస్తారు? తనకి ఈవెన్ తెలుగు కూడా సరిగ్గా రాలేదు. మన తెలుగులో ఎవరు లేరా ఇంకా? తెలుగు కూడా సరిగ్గా రాలేదు. తననుంచారు. సింగిల్ స్టార్ ఇచ్చి మరీ తననుంచారు. 2 స్టార్స్ ఇచ్చిన అభిజ్ఞాని పంపించేశారు. ఏంటో మన తెలుగు వాళ్ళకు విశాల హృదయం. అన్ని రాష్ట్రాల నుంచి మనం పిలుచుకుంటాం. మనల్ని మాత్రం ఏ రాష్ట్రం వాళ్ళు పిలవరు. ఈవెన్ బిగ్ బాస్‌కా, మూవీస్‌కా, సీరియల్స్‌కా ఎవరిని పిలవరు. మన తెలుగు వాళ్ళని. మనం మాత్రం కన్నడ, మలయాళం, తమిళ్, హిందీ ఈవెన్ ఇంటర్నేషనల్ కూడా మనం పిలిచి అవకాశాలిస్తాం.